చంద్రబాబు లోకేష్ ఆదేశాలతోనే కేసులు పెట్టి తిప్పుతున్నారని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చెప్పారు. శ్రీహరి సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా కేసులు పెట్టి తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి భయపడమన్నారు అంబటి. వచ్చేది జగన్ ప్రభుత్వమేనని లెక్కలు సరిచేస్తామన్నారు అంబటి. వేంపల్లె పిఎస్లో పోలీసుల విచారణకు అంబటి రాంబాబు హాజరయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో 2 గంటల పాటు విచారణ కొనసాగింది. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, 2 గంటల పాటు ఎటువంటి విచారణ జరిగింది? అంబటితో ఏ అంశాలు చర్చించారు? రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత, మరోపక్క మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు అయితే కనుక ఇవాళ పోలీసులు విచారణలో భాగంగా అయితే కనుక ఇటు వేంపల్లి, మరోపక్క పులివెందుల పోలీస్ స్టేషన్ కూడా ఇవాళ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా ఎవరైతే అంబటి రాంబాబు ఏదైతే ఇడుపుపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సమాధి వద్ద పూర్తిలో కూడా ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది. అయితే మొదటగా ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా వచ్చేది జగన్ ప్రభుత్వమే, ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగానే మేము పోతుంటే ఈ రోజు పూర్తిలో తమను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూడా కూల్చి వేస్తామంటూ కూడా ఆయన అయితే కనుక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అయితే మరొక మనం చూసుకుంటే కనుక అక్కడి నుంచి ఆయన అయితే కనుక గంటి వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రత్యేక ప్రార్థన జరిగింది. తదనంతరం వేంపల్లె పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. అక్కడ దాదాపుగా ఎవరైతే సిఐ, మరోపక్క 2 ఎస్ఐల ఆధ్వర్యంలో కూడా అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి దానిపైన విచారణ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన కొద్ది రోజుల కిందట కూడా ఏదైతే వేంపల్లెకి చెందినటువంటి టీడీపీ నేత రామ్మోహన్ రెడ్డి అయితే కనుక అంబటి రాంబాబు పైన అయితే కనుక ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అయితే ఆయన విచారణ రావడం జరిగింది. సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద పూర్తిస్థాయిలో కూడా అసలు ఎటువంటి కామెంట్ చేయడానికి గల కారణాలు, అలాగే దానిపైన ఏదైనా పూర్తిస్థాయిలో కూడా ఆయన అడగడం జరిగింది. కొన్ని వాటికి మాత్రమే అంబటి రాంబాబు ప్రశ్నలకు సమాధానం చేయడం, కొన్ని ప్రశ్నలకు అయితే కనుక పూర్తిస్థాయిలో దాటవేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 2 గంటల విచారణ అంతా కూడా బయటికి రావడం జరిగింది. ఆయన మీడియాతో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రానున్నది జగన్ ప్రభుత్వమే, చంద్రబాబుకు మరోపక్క లోకేష్ కూడా ఖచ్చితంగా లెక్కలు చెప్పే టైం కూడా దగ్గర పడుతుందని చెప్పి ఆయన అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోపక్క ఖచ్చితంగా కేవలం ఈ రోజు నన్ను కావచ్చు, అలాగే శ్రీహరి అని ఇద్దరిని కూడా పూర్తిగా కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసులకు అన్నిటి కూడా లెక్కలు చెప్పే టైం కూడా దగ్గర ఉందని చెప్పి అంబటి రాంబాబు అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఫైర్ అయిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా ఇక్కడ విచారణ అనంతరం కూడా ఆయన అయితే కనుక మరి రోడ్డు మార్గాన దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా పులివెందులకు చేరుకోవడం జరిగింది. పులివెందుల ప్రాంతంలో దాదాపుగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి, పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతను కూడా ఏదైతే అంబటి రాంబాబు చేసిన కీలక వ్యాఖ్యల పైన కూడా అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా విచారణ కూడా హాజరు కావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో మరోపక్క క్రైమ్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్ఐలు ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా విచారణ అయితే కొనసాగించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలకు లోపలికి వెళ్ళినటువంటి రాంబాబుని ఇప్పటికైతే కనుక పూర్తిస్థాయిలో పోలీసులు అయితే కనుక విచారిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు అయితే కనుక అంబటి రాంబాబు పైన ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇవాళ పులివెందులకు రానున్నారు. పులివెందులు అయితే కనుక ఇప్పటికీ ప్రశ్నల వర్షం ఆయన పైన అయితే కనుక కురిపిస్తున్న పరిస్థితి ఉంది. అసలు చంద్రబాబు పైన ఎందుకు అలాంటి కామెంట్ చేయాల్సి వచ్చింది, అసలు దీనికి గల కారణాలు ఏంటి, అసలు దీని మీద మిమ్మల్ని ఎవరైనా పెట్టమన్నారా, లేకుంటే దీని వెనక ఎవరైనా ఇంకా పెద్ద నేతల హస్తం ఉందా అన్న అలాంటి ప్రశ్నలు ఎన్నో పూర్తిలో కూడా అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. కేవలం ఆయన మొదటగా వేంపల్లి మీడియా సమావేశం అనంతరం కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే విచారణ అనంతరం కూడా మళ్ళీ మీడియా ముందుకు వస్తాను, మీడియా ముందుకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి దానిపైన కూడా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే అంబటి రాంబాబు ఈ విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తారు అన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణ ఇంకా సాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికీ 2 గంటల పైన అయింది. మరో 2 గంటల పైకి వస్తారా లేకుంటే లేదన్న దానిపైన కూడా ఉత్కంఠ అయితే నడుస్తున్నామని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.